నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పేరులోనే చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు ఆ చంద్రుడిలానే స్వయం ప్రకాశకుడు కాదు. సొంతంగా ఏనాడు చంద్రబాబు నాయుడు అధికారాన్ని సంపాదించుకునే నేపథ్యాన్ని కలిగి లేరు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. అందుకే ఎప్పుడూ వాళ్లను వీళ్లను పట్టుకుని తను గద్దెనెక్కాలనే తత్వంతో తన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే సొంతంగా పోటీ చేశారో అప్పుడు చిత్తయ్యారు. అది కూడా సొంతంగా పోటీ చేసింది 2019లో ఒక్కసారే. అధికారం చేతిలో ఉంచుకుని ఎన్నికలకు వెళ్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీ విని ఎరుగని స్థాయి ఓటమిని ఎదుర్కొంది, చిత్తయింది. ఈ అనుభవాలతో చంద్రబాబు నాయుడు అతి సమీపంలోని ఎన్నికలను ఎదుర్కోవడానికి పొత్తులను కూడగట్టడంలో కష్టపడుతున్నారు. అయితే ఒకవైపు ఎన్నికలకు సమయం ఆసన్నమవుతూ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ పొత్తు ఎత్తులు ఇంకా తేలకపోవటం గమనార్హం. ఏప్రిల్ 2వ వారంలో ఏపీలో అసెంబ్లీ, లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ఉండవచ్చు. మరి ఇప్పుడు ఫిబ్రవరి 3వ వారం నడుస్తోంది. గట్టిగా పోలింగ్కు మిగిలింది 6-7 వారాలు మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా పొత్తులనే తేల్చుకోలేకపోతోంది. ఆ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది, బీజేపీ జనసేనలకు ఏ సీట్లు కేటాయిస్తుందో క్లారిటీ లేదు. ఈ క్లారిటీ ఎప్పటికీ వస్తుందో కూడా ఎవరికీ తెలీదు. చివరికి చంద్రబాబు కూడా ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఉందో లేదో మరి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే బాల్ను బీజేపీ కోర్టులోకి నెట్టారు. తనే పొత్తు కావాలనే ప్రతిపాదనలు పంపడంతో బీజేపీకి మంచి అవకాశం ఇచ్చినట్టుగా ఉన్నారు. ఆ పార్టీ ఆచితూచి స్పందించినా లేదా భారీ స్థాయిలో సీట్లను డిమాండ్ చేసినా నష్టం మాత్రం తెలుగుదేశం పార్టీకే అని వేరే చెప్పనక్కర్లేదు. ఒకవేళ బీజేపీ కోరినన్ని సీట్లను ఇవ్వకుండా తను చేసిన పొత్తు ప్రతిపాదనను తానే వెనక్కు తీసుకుంటే చంద్రబాబు నాయుడు కమలం పార్టీతో కోరి కొత్త వైరం పెట్టుకున్నట్టే. గతంలోనే బీజేపీతో సున్నం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీ కోరినన్ని సీట్లను ఇవ్వకపోతే మాత్రం ఆ పార్టీ చంద్రబాబుకు చుక్కలు చూపవచ్చు. ఎందుకంటే ఎలాగూ కేంద్రంలో వచ్చేసారి కూడా కమలం పార్టీ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీతో ఆటలంటే మాటలు కాదు. ప్రత్యేకించి ఇప్పటికే కేసుల ఉచ్చులు చిక్కుకున్న చంద్రబాబుకు బీజేపీ కోరినన్ని సీట్లను కేటాయించి అది చెప్పినట్టుగా చేయడమే తప్ప మరో మార్గం లేదు. ఒకవేళ పొత్తు అంటూ బీజేపీ పంచకు చంద్రబాబు నాయుడు చేరకుండా ఉంటే అదో లెక్క. అయితే చంద్రబాబు ఈ ప్రతిపాదనలను పదే పదే పంపాడు కాబట్టి, బీజేపీ ఏదో గట్టి ప్రతిపాదన చేసింది కాబట్టి చంద్రబాబు ఇప్పుడు కిక్కురుమనే పరిస్థితుల్లో లేరు. ఇక జనసేనను ఎలాగూ చంద్రబాబు నాయుడు మడత పెట్టుకోగలరు. ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించడం, ఎక్కడ కేటాయించడం, జనసేన తరపున ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టడం అంతా చంద్రబాబు చిత్తానికే జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో జనసేన విషయంలో చంద్రబాబుకు టెన్షన్ లేదు. ఒకవేళ జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లిపోయి ఉంటే ఈ పార్టీకి సీట్ల లెక్కలు కూడా తేల్చుకునేవారు చంద్రబాబు. అయితే బీజేపీ కోర్టులోకి బంతివేసి చంద్రబాబు నాయుడు చేజేతులారా చిత్తయ్యే పరిస్థితిని తెచ్చుకున్నట్టుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఘనంగా చెప్పుకునే 14 సంవత్సరాల సీఎం పదవి ఆయనకు దక్కింది పొత్తుల వల్లనే. తొలిసారి సీఎం అయింది ఎన్టీఆర్ను ప్రజలు ఎన్నుకుంటే ఈయన సీఎం అయ్యారు. రెండోసారి కార్గిల్ యుద్ధ విజయంతో కమలం పార్టీకి ఉన్న ఊపు కలిసి వచ్చింది. 2014లో మోదీ గాలి చంద్రబాబు పాలిట సానుకూలంగా మారి 1.5% ఓట్ల విజయంతో అధికారం దక్కింది. ఇలాంటి విజయాలే ఉన్నాయి చంద్రబాబు ఖాతాలో. అయితే ఆయనతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు గాలి లేకపోతే అప్పుడు అపజయాలే తప్పలేదు. 2004లో కమలం పార్టీ గాలి లేకపోవడం, 2009లో కమ్యూనిస్టులు కేసీఆర్ను ప్రజలు ఖాతరు చేయకపోవడంతో చంద్రబాబు చిత్తయ్యారు. మరి ఇప్పుడు పొత్తుల చిత్తులో ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు చిత్తవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.